నాలోకి వెంచేసి వచ్చారు. అందరు కళ్ళు మూసుకొనండి. ఆ ప్రభువుని స్తుతించుకుందాం, ప్రభుని ఆరాధించుకుందాం. ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతుం ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతుం, పూర్ణ బలముతో ప్రేమించెదన్. ఆ ప్రభు మనల్ని ప్రేమిస్తున్నారు, అందుకే మన ఆనందాన్ని కోరుకుంటున్నారు. మరి మనము ప్రభువుని తిరిగి ప్రేమిస్తున్నామా? మనం ప్రేమిస్తున్నామని ప్రభువు చెప్తాం. యేసయ్యా, నాకు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇచ్చేది నీవే, పరిపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చేది నీవే. ఈ లోకంలో ఏది కూడా నాకు పరిపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వదు. ఇవన్నీ కొంతకాలం మాత్రమే. కానీ శాశ్వతమైన ఆనందము, శరీరము, ఆత్మానందము రెండు కూడా మీ అందే ఉంటుందయ్యా. మీరే మాకు ఆనందాన్ని ఇచ్చే దేవుడు అని ఆ ప్రభుకు వందనాలు తెలియజేసుకుందాం. అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ ప్రేమించెదన్ యేసయ్యా, అధికముగా ఆరాధిస్తానయ్యా నిన్ను యేసయ్యా అంటూ ఆ ప్రభువునకు ప్రేమ గీతమును, ఆరాధ గీతమును పాడుకుంటూ ప్రభువుని స్తుతించుకుందాం. ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. అందరూ ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించెదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించెదన్. అందరూ ఆరాధన ఆరాధన, చేతులు పైకి ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన. ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఎబెనేజరే, ఎబెనేజరే, ఎంతవరకు ఆదుకున్నావయ్యా? నన్ను ఆదుకున్నందుకు నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకే ఆరాధన. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు ఆదుకున్నావే. నన్ను ఇంతవరకు ఆదుకున్నావే, నీవు ఇంతవరకు ఆదుకున్నావే. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించెదన్, పూర్ణ మనసుతో ఆరాధింతున్, పూర్ణ బలముతో ప్రేమించెదన్. అందరూ ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో, ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూచువాడా, నన్ను కాపాడువాడా,
స్వస్థపరచువాడా. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూసవే వందనమయ్యా. ఎల్రోహి ఎల్రోహి నన్ను చూసవే వందనమయ్యా. నీవు నన్ను చూసవే వందనమయ్యా. నన్ను చూసవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్. అందరూ ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన ప్రేమించెదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో ప్రేమించెదను అధికముగా ఆరాధింతును ఆసక్తితో. యెహోవా రబ్బా, స్వస్థపరచువాడు నీవే. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు. మమ్మల్ని ఆశీర్వదించువాడా, మమ్మల్ని స్వస్థపరచువాడా. యెహోవా రఫా, యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా. నీవు స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నీకు పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను. అందరూ ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 సంపూర్ణుడైన ఆరాధన తండ్రి, ఆరాధన
నీతో స్తోత్రం. యేసయ్యా, ఇదిగో నీ బిడ్డలు, ఇదిగో నీకు చెందిన కుటుంబాలు, ఇదిగో నీ సంఘము దివ్య సప్రసాదంలో మిమ్మల్ని స్వీకరించి పరిపూర్ణమైన ఆనందము కోసం, పరిపూర్ణమైన సంతోషము కోసం, పరలోక ఆనందము కోసం ఈ బిడ్డలు ఇక్కడ చేరి ఉన్నారయ్యా. స్తోత్రం తండ్రి. ఏ కుటుంబం ఎలా ఉందో, ఏ కుటుంబంలో ఏ కష్టాలు ఉన్నాయో, ఏ మనసు ఎంత వేదన చెందుతూ ఉందో మీకు మాత్రమే తెలుసు. ఏ గడప ఎక్కినా, ఏ గుండె చప్పుడు విన్నా కష్టాలు, బాధలు, కన్నీరు, వేదనలు, అనారోగ్యము, నిరుత్సాహము. కానీ మీరు అవన్నీ తీసేస్తానంటూ ఉన్నారు, అవన్నీ తుడిచేస్తానంటూ ఉన్నారు. నా బిడ్డలారా, ఈ కష్టాలు బాధలు కొంతకాలము మాత్రం, ఈ వ్యాధులు జబ్బులు కొంతకాలము మాత్రమే. ఆమేన్. నేను కావాలి అని, పరలోకము కావాలి నా దగ్గరకు వచ్చిన బిడ్డలకు శాంతిని ఇస్తానంటున్నావయ్యా, సంతోషాన్ని ఇస్తున్నా అంటున్నావయ్యా. మీరు సదా ఆనందముగా ఉండడు, సదా ప్రార్థింపుడని ఈరోజు మీరు మాకు బోధించారయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. స్తోత్రం తండ్రి. మా కుటుంబంలో అనేక మంది ఎక్కడెక్కడో ఆనందము కోసం వెతుకుతూ ఉన్నారయ్యా. శారీరక వ్యామోహాలలో ఆనందాన్ని వెతుకుతూ ఉన్నాం, తాగుబోతనములో ఆనందాన్ని వెతుకుతూ ఉన్నాం, తిండిబోతుతనములో ఆనందాన్ని వెతుకుతూ ఉన్నాం, వ్యభిచారములో ఆనందాన్ని వెతుకుతూ ఉన్నాం, డబ్బు సంపాదనలో ఆనందాన్ని వెతుకుతూ ఉన్నాం, అధికారము పెత్తనము చలాయించడంలో ఆనందాన్ని వెతుకుతూ ఉన్నామయ్యా. ఈ లోక సెల్ ఫోన్లో ఆనందాన్ని వెతుకుతూ ఉన్నాం, ప్రేమలను చెప్పుకునే ఆనందాన్ని వెతుకుతూ ఉన్నాం, స్వార్థముతో పరిపూర్ణమైన ఆనందాన్ని కాలరాస్తూ ఉన్నాం. యేసయ్యా, నా ఆనందము కోసం నా తల్లిదండ్రులను బాధ పెట్టానా? నా ఆనందము కోసం నా భార్యను బాధ పెట్టానా? నా ఆనందము కోసం నా భర్తను బాధ పెట్టానా? నా ఆనందము కోసం నా బిడ్డలను ఏడ్పించానా? నా ఆనందము కోసం ఈ సంఘం పరువు తీశానా? ఇదిగో నీ ముందు నిలబడుచు ఉన్నానయ్యా. ఈ తపస్సు కాలం నువ్వు ఇచ్చిన గొప్ప వరము, ఇది కృపాకాలము. మీరు మా ఎడల కృపను కురిపించే కాలం, ఇది సఖ్యత పడవలసిన కాలం. ఇదిగో నేను నా కుటుంబము నీ ముందు నిలబడి సఖ్యత పడటానికి సిద్ధపడుతూ ఉన్నాం. ఇక మీ బిడ్డలుగానే జీవించాలనుకుంటున్నామయ్యా, మీ ఆజ్ఞానుసారము జీవించాలనుకుంటున్నామయ్యా. దివ్య పూజాబలికి వెళ్ళటంలో ఉండే ఆనందాన్ని చవి చూడాలనుకుంటున్నామయ్యా. మీ వాక్కును ఆలకించటంలో ఉండే ఆనందాన్ని చవి చూడాలనుకుంటున్నామయ్యా. జపమాలను జపించటంలో ఉండే ఆనందాన్ని చవి చూడాలనుకుంటున్నామయ్యా. మా బిడ్డలను సరి అయిన మార్గములు పెట్టడము ద్వారా, దేవాలయానికి అలవాటు చేయటము ద్వారా, విశ్వాస మార్గం నడిపించటము ద్వారా ఆనందాన్ని పొందాలనుకుంటున్నామయ్యా. ఆ శాశ్వత ఆనందము, పరలోకము చేర్చే ఆనందము మీ అందే ఉంది అని బిడ్డలందరూ తెలుసుకొని మీ సన్నిధిలో నిలిచి ప్రార్థన చేస్తున్నారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. మీరు ఎంత మడికి నన్ను ఏమీ అడగలేదు, ఇప్పుడు అడగండి. మీ ఆనందము పరిపూర్తి అగినట్లు నేను ఇస్తాను, మీకు సంతోషాన్ని పరిపూర్తిగా ఇస్తానని పలుకుతున్న యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. మాలో ఎక్కడ కొరత పడింది, ఎక్కడ నిరాశ చెందుతూ ఉన్నాం, ఎక్కడ సంతోషంగా ఉండలేకపోతూ ఉన్నాం, భార్యాభర్తలు కలిసిమెలిసి ఉండలేకపోతున్నారు, కుటుంబంలో సంతోషము లేదు, తల్లిదండ్రులు బిడ్డలు కలిసిమెలిసి ఉండలేకపోతున్నారు, తండ్రి ఇంట్లో ఉంటే కొడుకు బయట ఉంటాడు, కొడుకు ఇంట్లో ఉంటే తండ్రి బయట ఉంటాడు, ముఖముఖాలు కూడా చూసుకోలేని పరిస్థితి, సంతోషముగా నవ్వుకోలేని స్థితి, ఏదో జంతువులలాగా, పగతో ఉండేలాగా, ఈర్ష్యతో ఉండేలాగా, ద్వేషముతో ఉండేలాగా, అమ్మ నాన్నల మధ్య, తల్లిదండ్రుల మధ్య, బిడ్డల మధ్య వ్యత్యాసము పెరిగిపోతూ ఉంది. ఏదో మొక్కుబడిగా ఇంట్లో ఉంటున్నామే తప్ప, అయ్యో నా తల్లి నా తండ్రి అని ప్రేమ, ఆప్యాయత, అనురాగములు కరువయ్యి సంతోషాన్ని కోల్పోతూ ఉన్నాం. కుటుంబ జీవితంలో ఉన్న సంతోషం
కుటుంబ జీవితంలో ఆనందాన్ని మేము అనుభవించకుండా ఎక్కడో సంతోషం కోసం వెతుకుతూ ఉన్నాం. నా భార్యలో సంతోషాన్ని వెతకకుండా, నా భర్తలో సంతోషాన్ని వెతకకుండా, ఎవరి దగ్గర సంతోషం కోసం, ఆనందం కోసం వెతికి సాతానుకు దగ్గర అవుతున్నామేమో. నా బిడ్డలలో ఉన్న ఆనందాన్ని వెతకకుండా ఎవరి దగ్గర ఆనందాన్ని వెతుకుతూ ఉన్నానయ్యా. నీవు ఇచ్చిన తల్లిదండ్రులు నాకు గొప్ప వరము. ఆ తల్లిదండ్రుల దగ్గర ఆనందాన్ని వెతకకుండా ఎక్కడెక్కడో వెతుకుతున్నాము. ధనములో వెతుకుతున్నాము, సంపాదనలో వెతుకుతున్నాము, వ్యామోహాలలో వెతుకుతున్నామయ్యా. ఇదిగో ఈ రోజు నుంచి మీకు వాగ్దానము చేస్తూ ఉన్నాం. పరిపూర్ణమైన ఆనందము, సంతోషం మీ అందే ఉంది అని తెలుసుకొని మీ బిడ్డలుగా ఈ బిడ్డలు ఇక్కడ సిద్ధపడి ఉన్నారయ్యా. వీళ్ళని దీవించండి, వీళ్ళని ఆశీర్వదించండి. సంపూర్ణమైన ఆయురారోగ్యములు, శాంతి, సమాధానములను ఈ బిడ్డలకు దయచేయండి. పరలోక ఆనందాన్ని ఈ బిడ్డలకు ఇవ్వమని యేసయ్య అతి పవిత్రమైన నామమున మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. 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 హల్లెలూయా.